వరంగల్ జిల్లా నర్సపేట పట్టణంలోని గొర్రెల మేకల పెంపకందారుల సంఘం 3వ జిల్లా మహాసభలు ఈ రోజు ప్రారంభమయ్యాయి. ముందుగా పట్టణంలోని అమరవీరుల స్తూపం నుండి పద్మశాలి ఫంక్షన్ హాల్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం నిర్వహించిన సభలో రాష్ట్ర జిల్లా నాయకులు పాల్గొన్న గొర్రెల కురుములు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. అనంతరం మాట్లాడుతూ గత రాష్ట్ర ప్రభుత్వం గొల్ల కురుమల సంక్షేమానికి గొర్రెల పంపిణీ పథకాన్ని చేపట్టి సగం మందికి ఇచ్చి సగం మందికి ఇవ్వకుండా మోసం చేసిందని, ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో గొల్ల కురుమల సంక్షేమం కోసం మిగిలిన వారికి 2 లక్షల రూపాయలు నగదు బదిలీ చేస్తామని చెప్పి ఇంతవరకు ఆ ఊసే ఎత్తడం లేదన్నారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గొర్రెలకు కనీసం మందులు కూడా దొరికే పరిస్థితి లేదని, కనీసం నట్టాల మందు కూడా ఇవ్వలేని దుస్థితిలో ఈ 2 ఏళ్లుగా నెలకొందని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తే గొల్ల కురుములు కూడా రాజకీయంగా ఎదిగే అవకాశం ఇవ్వాలని అన్నారు. ఈరోజు వరంగల్ జిల్లా గొర్రెల మేకల పెంపకందారుల సంఘం 4వ మహాసభలు నర్సంపేట పట్టణంలో జరుగుతూ ఉన్నాయి. గెస్ట్ హౌస్ నుండి ఫంక్షన్ హాల్ వరకు ఉత్సాహంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది. ప్రధానంగా ఈ మహాసభలో ఈరోజు రాష్ట్రంలో గొల్ల కురుమలు ఎదుర్కొన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా చర్చించబోతా ఉన్నాం. గత రాష్ట్ర ప్రభుత్వం గొల్ల కురుమల సంక్షేమానికని గొర్రెల పంపిణీ పథకాన్ని పెట్టింది. కానీ సగం మందికి ఇచ్చి మిగతా సగం మందికి ఇవ్వకుండా మోసం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలోకి రాకముందు రాష్ట్రంలో మిగిలి ఉన్నటువంటి గొల్ల కురుమలందరికీ కూడా నగదు బదిలీ 2 లక్షల రూపాయల తోటి నగదు బదిలీ చేస్తానని చెప్పి వాళ్ళ మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా కామారెడ్డి డిక్లరేషన్ లో కూడా పేర్కొనడం జరిగింది. కానీ ఇప్పటికీ 2 సంవత్సరాలు పూర్తవుతుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఆ గొర్రెల పంపిణీ ఊసు కూడా ఎత్తడం లేదు. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గొర్రెలకు కనీసం మందులు కూడా ఇవాళ హాస్పిటళ్లలో సౌకర్యం లేనటువంటి పరిస్థితి ఉంది. నట్టల మందు కూడా ఇవ్వనటువంటి దుస్థితి ఈ 2 ఏళ్లుగా కొనసాగుతా ఉంది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా వందలాది పశువుల డాక్టర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సరైన సమయంలో పశువులకు గొర్రెల మేకలకు వైద్యం అందట్లేదు. ప్రతిరోజు రాష్ట్ర వ్యాప్తంగా వందలాది గొర్రెలు వివిధ రకాల ప్రమాదాలతోటి చనిపోతా ఉన్నాయి. యాక్సిడెంట్లు, అదేవిధంగా రకరకాల కుక్కలు కొరికేయడం, ఇట్లాంటి ప్రమాదాలతోటి చనిపోతా ఉన్నాయి. వీటికి ఎట్లాంటి నష్టపరిహారం రావట్లేదు. కాబట్టి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గొర్రెలకు బీమా సౌకర్యం కల్పించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగే గొర్రెల కాపర్లు వివిధ ప్రమాదాలలో చనిపోతా ఉన్నారు. మందల దగ్గర పాములు గరిచి, తేలు గుట్టి, అదేవిధంగా పిడుగుబడి ఇట్లాంటి ప్రమాదాలతో చనిపోతా ఉన్నారు. ఈ ప్రమాదాల్లో చనిపోయే గొర్రెల కాపర్లకి 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా 50 సంవత్సరాలు దాటినటువంటి గొర్రెల కాపర్లకి కనీసం నెలకి 5,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇతర వృత్తిదారులకు, ఇవాళ కల్లుగీత కార్మికులకు, చేనేత కార్మికులకు ఇస్తా ఉన్నాం. ఆ రకంగా గొర్రెల కాపర్లకు కూడా ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా గొర్రెల దొంగతనాలు పెరిగిపోయినాయి. గొర్రెల కాపర్లకు రక్షణ లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రతి గ్రామంలో సామూహిక గొర్రెల షెడ్లను నిర్మాణం చేసి, ఒకే దగ్గర గొర్రెల షెడ్లు నిర్మాణం చేసి ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇవన్నీ డిమాండ్లతో పాటుగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా గొల్ల కురుమలకు వివిధ రకాల ఏదైతే పదవులు ఉన్నాయో, ప్రజాప్రతినిధులు కావచ్చు, ఇట్లాంటి వాటి విషయాలను కూడా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వివరిస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా ఇవాళ 42% రిజర్వేషన్స్ ఇస్తున్నట్టుగా ఆర్డినెన్స్ ఇచ్చింది, జీవో ఇచ్చింది. కానీ అమలుకు నోచుకోవట్లేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ జీవో అమలు కోసం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది. కేంద్రంలో ఉన్న బీజేపీ కూడా ఇవాళ రాష్ట్రంలో ఏదైతే సపోర్ట్ చేసి కేంద్రంలో నిర్లక్ష్యం చేస్తా ఉంది. గవర్నర్ చేత అడ్డుపుల్ల వేసినటువంటి పరిస్థితి. కాబట్టి దానికి కూడా క్లియర్ ఇవ్వాలి. అప్పుడే
ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గొల్ల కురుమలకి సర్పంచులు, ఎంపీటీసీలు, స్థానిక సంస్థలలో అధికారంలోకి రావడానికి అవకాశం ఉంటుంది. ఇట్లాంటి అన్ని డిమాండ్లను పరిష్కరించాలని చెప్పి ఈ మహాసభలో చర్చించి నిర్ణయాలు తీసుకోబోతా ఉన్నాం. ప్రభుత్వం కనుక వీటిని నిర్లక్ష్యం చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో మహాసభలు నిర్వహిస్తాం. వచ్చే డిసెంబర్ మొదటి వారంలో మేడ్చల్ జిల్లాలో ఉప్పల్లో రాష్ట్ర మహాసభ నిర్వహిస్తా ఉన్నాం. ఆ రాష్ట్ర మహాసభలలో వీటన్నిటి మీద తీర్మానాలు చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే విధంగా భవిష్యత్తులో ఉద్యమాలు నిర్వహిస్తామని చెప్పి హెచ్చరిస్తాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.